మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రాత్రి మహాశివరాత్రిగా పూజించబడుతుంది. ఆ పవిత్రమైన రాత్రి పరమేశ్వరుడు లింగరూపంలో భూమిపై ప్రత్యక్షమయ్యాడని నమ్మకం. ఒకప్పుడు ఒక సాధారణ వేటగాడు ఆహారం కోసం అడవికి వెళ్లాడు. సాయంత్రం అయిపోయి అడవిలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. భయంతో ఒక బిల్వ చెట్టు మీద రాత్రంతా కూర్చున్నాడు. అతనికి తెలియకుండానే చెట్టులోని బిల్వ ఆకులు ఒక్కొక్కటిగా కింద పడుతున్నాయి. ఆ చెట్టు కింద ఒక పవిత్రమైన శివలింగం ఉంది. అలా రాత్రంతా జాగారం చేశాడు. ఆ రోజు ఉపవాసం కూడా చేశాడు. తెలియక చేసిన ఆ పూజ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైంది. ఉదయం అయ్యాక శివుడు ప్రత్యక్షమై అతనికి పాప విమోచనం ప్రసాదించాడని చెబుతారు. అందుకే శివరాత్రి నాడు ఉపవాసం, జాగారం, అభిషేకం చేస్తే అపారమైన పుణ్యం లభిస్తుంది. బిల్వదళాలు సమర్పిస్తే మన కోరికలు నెరవేరుతాయి. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. ఇలాంటి భక్తి కథలు ప్రతిరోజు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి.